హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఇప్పుడు ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్లో ఉన్నాను. ఇదేంటంటే మనకి సొంత జాగా ఉంటే చాలు ఇల్లు రెడీ చేసి ఇస్తాం అంటున్నారు. కంటైనర్ హోమ్స్ గురించి మీరు చాలా వినే ఉంటారు, కానీ ఇక్కడ వాష్రూమ్స్ దగ్గర నుండి లగ్జూరియస్ హోమ్స్ వరకు వాళ్ళు రెడీ చేసిస్తారు. అది కూడా చాలా క్విక్గా. హైదరాబాద్లో చాలా మంది జాబ్స్ చేసే వాళ్ళకి టైం చాలా తక్కువ ఉంటుంది. కన్స్ట్రక్షన్ దగ్గర ఉండి ఇల్లు కట్టించుకోవడం కష్టం అవుతూ ఉంటుంది. అండ్ ఫామ్ హౌసెస్ లాగా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఈ రోజు నేను డబుల్ బెడ్రూమ్ కంటైనర్ హోమ్ ని చూపించబోతున్నాను. అది ఎలా ఉందో చూసేద్దాం. హలో, హాయ్, నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాజేష్ అండి. ఓకే, సో రాజేష్ గారు ఇదంతా మీరే టేక్ కేర్ చేస్తారా? అవును, నేను చేస్తాను. ఓకే, ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ గురించి విన్నప్పుడు చాలా క్విక్గా డెలివరీ చేస్తారు వీరు అని విన్నాను. అంటే మీకు ఎలా సాధ్యం అవుతుంది ఇంత తొందరగా ఇవ్వడానికి? దానికి కారణం ఏంటంటే మా దగ్గర మ్యాన్ పవర్ ఉంది, ప్లస్ ఏంటంటే మెటీరియల్ అనేది మా దగ్గర స్టాక్ ఉంటుందండి. సో దానివల్ల ఏమవుతుందంటే మేకింగ్ ప్రాసెస్ అంతా ఈజీ అయిపోతుంది. సో దానివల్ల మేము క్విక్ వేయడం సాధ్యమవుతుంది. ఎన్ని డేస్ లో ఇవ్వగలరు? ఒక డబుల్ బెడ్రూమ్, ఇది డబుల్ బెడ్రూమ్ కదా? ఇది డబుల్ బెడ్రూమ్, మనకి 10 days లో వచ్చాయి. 10 days అవుతుంది. అదే ఇన్ కేస్ 1 week లో ఇవ్వాలి అంటే ఇవ్వగలరా? 1 week లో కూడా ఇవ్వగలుగుతాం. కొంచెము పెయింటింగ్ అవన్నీ మనకి టైం తీసుకుంటుంది. ఓకే, ఎవరికైనా సరే సొంత జాగా ఉండి ఖచ్చితంగా తొందరగా కావాలి అనుకుంటే ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఇది మెయిన్ బ్రాంచ్ అండి, ఇక్కడికే వచ్చి కలవాలా? ఇక్కడికే వచ్చి కలవాలండి. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మనం ఇక్కడనే చేస్తాం. సో ఇక్కడికి వస్తే ఇంకా వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఏమేం చేస్తారు ఏంటి అని. అండ్ హోమ్స్ లేకపోతే కెఫేలకు కూడా యూజ్ చేసేలాగా ఉన్నారు కదా, బయట కొన్ని రెడీ చేస్తున్నాయి. ఈవెన్ టీ బంక్స్ కి కూడా రెడీ చేస్తున్నట్టు కూడా చేస్తాము, ఫామ్ హౌసెస్ చేస్తాము, మళ్ళీ హోటల్స్ కి సంబంధించినవి ఏవైనా కానీ అవి మనం చేస్తాం. మనము ఈ డబుల్ బెడ్రూమ్ టూర్ చేద్దాము, చూపిద్దాము అంతా. కానీ దానికన్నా ముందు అసలు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు వర్క్? అంటే చాలా తక్కువ మనీతో రెడీ చేసేది ఏంటి? చాలా తక్కువ మందితో రెడీ చేసేది అంటే మనకి స్టార్టింగ్ సైజ్ మనకి 4x4 వాష్రూమ్ వస్తుంది. ఓకే, వాష్రూమ్స్ తో స్టార్ట్ అవుతుంది. ఇంకా పెద్ద సైజ్ అంటే మనము ఇంకా 12x40, 20x40, చాలా ఎంత సైజ్ లో కస్టమ్ సైజ్ మనం ఎంత వరకు చేసుకోవచ్చు. డ్యూప్లెక్స్ లాగా కూడా చేస్తారు, కాకపోతే వాష్రూమ్స్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైనా క్విక్ గా ఫామ్ హౌసెస్ లో రెడీ చేసుకోవాలంటే మీరు చేసిస్తారు. సో అది ఎంత ప్రైస్ లో చేసి ఇవ్వగలరు? ఫామ్ హౌస్ అంటే మనకి స్టార్టింగ్ సైజు మనకి సింగిల్ బెడ్రూమ్ 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. సో కస్టమర్ మనకు కస్టమ్ సైజ్ కావాలనుకుంటే దాన్ని బట్టి మనము ఆ కస్టమ్ ప్రైజెస్ ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ మనకి ఇది 6,50,000 లో రెడీ అవుతుంది. ఓహోహో, ఓకే. అన్ని రెడీ చేసేస్తున్నట్టున్నారు, అంటే ఎలక్ట్రిసిటీ అన్ని ఫిట్టింగ్స్ అయిపోయినట్టున్నాయి. ఎవ్రీథింగ్ అంతా అయిపోయింది, జస్ట్ ఇప్పుడు రెడీ టు డిస్పాచ్ ఉంది. ఓకే, ఓన్లీ ఫ్లోర్ మాత్రమే అక్కడికి వెళ్ళి ఫిట్ చేశాక చేస్తారు. ట్రావెలింగ్ లో ఇబ్బంది అవుతుందా? ఓకే, 6,50,000 కి రెడీ చేసేసిన డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది. ఇన్ కేస్ మీరు వాష్రూమ్ మాత్రమే ఇవ్వాలి అంటే మీరు ఆర్డర్ తీసుకుంటారా? తీసుకుంటాం. ఓకే, ఎంత చిన్న ఆర్డర్ అయినా తీసుకుంటారు. సో అది ఎంత ప్రైస్ పడుతుంది? ఓన్లీ వాష్రూమ్ మనకి 55,000 పడుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా అండి? ఒకసారి చూపిస్తారా మీరు? సో ఇది హాల్ అండి మనకి. ఓకే, సో ఇది పూజ గది అండి. సో కస్టమర్ మనకు ఒక 1 feet దేవుడి ఫోటోలు పెట్టుకోవడానికి అడిగారు, సో మనం అది పెట్టించాం అనమాట. కాదండి, కంటైనర్ హోమ్స్ లో జనరలీ అన్ని కంజెస్టెడ్ గా ఇరికిస్తారు అనుకుందాం, కానీ ఇంత పెద్దగా ఇచ్చారేంటి పూజ రూమ్? అడిగారా కస్టమర్, లేకపోతే మీరే సజెషన్ ఇచ్చారా? అంటే కస్టమర్ కూడా అడిగారు. సో వాళ్ళు ఒక చిన్న పూజ గది కావాలంటే, సార్ చిన్నది కాదు, కొంచెం ఒక 4x5 తీసుకోండి, సో మంచిగా సూటబుల్, మీరు కూర్చొని పూజ చేసుకోవడానికి ఉంటుందని చెప్పారు. సో పూజ రూమ్ కూడా మిస్ అవ్వకుండా ఇచ్చారు. నెక్స్ట్ అందరికి లేడీస్ కి ఫస్ట్ కిచెన్ బాగుందా లేదా అని చూసుకుంటారు. సో కిచెన్ చూద్దామా? చూద్దాం. సో ఇది మనం కిచెన్ ఇచ్చాము, 6x2 సైజ్, 6 feet 2 feet ఉంటుంది. సో సింక్, ఇంకా కస్టమర్ ఎక్స్ట్రాగా ఏం అడిగారు అంటే మేము వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటాము, సో మాకు ఒక ట్యాప్ ఇవ్వండి అంటే అక్కడ ఒక ట్యాప్ ఇచ్చేసాము. సో ఇక్కడే ప్లంబింగ్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ అన్ని ఫినిష్ చేసి వెళ్తారు. ఓన్లీ ఫ్లోరింగ్ మాత్రమే అక్కడికి వెళ్ళి చేస్తారు. ఓకే, ఇవన్నీ ర్యాక్స్ ఇచ్చారా? ర్యాక్స్ ఇచ్చారు. ఓకే, కట్లరీ పెట్టుకోవడానికి కూడా ఉంది. సో ఇక్కడ విండోస్ ఇచ్చారు. ఈ సైజ్ ఏంటి అంటే కస్టమైజ్డా లేకపోతే ఇది స్టాండర్డ్ సైజా? మీకు మనకు స్టాండర్డ్ సైజ్ ఉంటుంది మేడం, 3x3 అనేది సైజ్ ఉంటుంది. అది కాదు కస్టమర్స్ మాకు కస్టమైజ్ కావాలి అంటే అది కూడా కస్టమైజ్ కూడా చేస్తాం. రాజేష్ గారు, మాస్టర్ బెడ్రూమ్ ఇది, ఎంటర్ అవుదామా? సో కింగ్ సైజ్ బెడ్ పడుతుందా ఇక్కడ? పడుతుందండి, 6x6 బెడ్ పడుతుంది. ఓకే, సో కస్టమర్ దీంట్లో ఏం అడిగారంటే మాకు మల్టిపుల్ కలర్స్ కావాలన్నారు. సో ఇక్కడ ఈ సైడ్ చూస్తే మీకు ఒక కలర్ ఉంది, అటు సైడ్ కొంచెం పేస్టల్ కలర్స్ తీసుకున్నారు. ఓకే,
సో వాల్ పేపర్స్ లేకపోతే ఏదైనా అలాంటివి చేయమన్నా చేస్తారా? అలాంటివి కూడా చేస్తాం. ఓకే, ఏసీ ఫిట్ చేసుకోవచ్చు, అన్ని ప్రొవిజన్స్ ప్రొవిజన్ ఇచ్చాము, అక్కడ ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ రెస్ట్ రూమ్ కూడా ఇచ్చారా? ఓకే, రైట్. సో వాష్రూమ్స్ లో ఏమి ఇట్లా ఇన్సైడే ఉంటుంది కాబట్టి, కంటైనర్ హౌస్ కాబట్టి ప్రాబ్లమ్స్ ఏం రావా? ఏం రాదండి, మనం మొత్తం 4 sides వాల్ కి వాటర్ ప్రూఫ్ షీట్స్ వేస్తాం. సో వాటర్ పడ్డ ప్రాబ్లం లేదు. కింద కూడా వాటర్ ప్రూఫ్ మ్యాట్ ఉంటుంది. సో వాటర్ అనేది డ్యామేజ్ ఏమీ అవ్వదు. ఓకే, సో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, లీకేజెస్ కానీ లేకపోతే డ్రైనేజ్ లో ఏమన్నా అలా ఏం ప్రాబ్లం ఉండదు. నీట్ గా అంతా ఫినిష్ చేసి ఇచ్చేస్తాం. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా ఇచ్చారా? ఓకే, ఒకసారి చూద్దాం ఇది కూడా. సో ఇది సింగిల్ కాట్ మాత్రమే పడుతుందా? చిల్డ్రన్స్ కోసం. ఓకే, సో సీలింగ్ కే సెట్ చేసేసారా ఈ ఫ్యాన్? సీలింగ్ సెట్ చేసేసాము. ప్రతి బెడ్రూమ్ లో మనకి 4 lights వస్తాయి. ఓహో, ఓకే. అండ్ ఇది ఎంత హైట్ ఉంటుందండి వాల్? 8 feet హైట్ ఉంటుంది. 8 feet. అండ్ రాజేష్ గారు ఎక్కువగా కంటైనర్ హోమ్స్ అనగానే ఇంట్రెస్ట్ ఎట్లా చూపిస్తున్నారో డౌట్స్ కూడా అలానే ఉంటాయి చాలా మందికి. మాక్సిమం ఎలాంటి డౌట్స్ తో వస్తారు మీ దగ్గరికి? కస్టమర్స్ మా దగ్గరికి ఏమొస్తున్నారంటే, మీరు వీడియోస్ లో ఒక 2 lakhs 3 lakhs అంటున్నారు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ప్రైస్ ఏమో చాలా ఎక్కువ ఉంటుంది అంటున్నారంటే, దానికి రీజన్ ఏంటంటే కస్టమర్స్ వాళ్ళ కస్టమైజ్ సైజ్ తోటి వస్తున్నారు. ఓకే, మనం చెప్పేది మనం బేసిక్ నుంచి చెప్తున్నాము, వాళ్ళు కస్టమైజ్ సైజ్ నుంచి వస్తున్నారు. సో దాని వల్ల ఏమవుతుందంటే, మీరు చెప్పేది ప్రైస్ ఒకలాగా ఉంటుంది, ఇక్కడ ఒకలాగా ఉంటుంది అని ఒకటి మిస్కన్సెప్షన్, డిసప్పాయింట్ అవుతున్నారు. ఓకే, అదొకటి. ఇంకేం డౌట్స్ అడుగుతారు అంటే, ఇది స్టెయిన్లెస్ స్టీలా ఏంటిది మెటీరియల్? జిఏ షీట్ వాడతాం మనం బయట. సో అది గెల్వనైజ్డ్ ఐరన్, మనకి రస్ట్ ప్రూఫ్ ఉంటుంది అనమాట. సో రస్ట్ పట్టదు దానికి. సో ఐరన్ కాబట్టి వేడిగా ఉంటుందేమో, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా? అవును, ఉంటుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే, ఇది 3 layers వాల్ అనమాట మనకి. ఓహో, బయట జిఐ షీట్ వస్తుంది, మధ్యలో గ్లాస్ రూల్ వస్తుంది, దాని తర్వాత MDF బోర్డ్ ఆర్ సిమెంట్ బోర్డ్, కస్టమర్ చాయిస్ బట్టి అది మనం వేస్తాము. సో మొత్తం వాల్ అనేది మనకు 30 to 35 mm థిక్నెస్ లాగా ఉంటుంది. సో మనకి ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే, రెసిస్ట్ చేస్తుంది. ఓకే, ఇవి కాకుండా అంటే డబుల్ బెడ్రూమ్ ఓకే, సింగిల్ బెడ్రూమ్ ఓకే, ఎక్కువ హైదరాబాద్ లో లోకల్ గా ఎలాంటి ఆర్డర్స్ వస్తాయి మీకు? అంటే చాలా మందికి నైట్ ఒక ఐడియా తడుతుంది, మనం రేపు మార్నింగే కాఫీ షాప్ పెట్టేద్దాం అంటే ఏది రెడీగా ఉండదు, రెంట్కి దొరకదు. సో ఆప్ట్ చేస్తారు ఇలాంటి ఆప్షన్ ని. అలాంటి వాటితో వస్తున్నారా మీ దగ్గర? ఓకే, సో వాటి కస్టమర్స్ ఏం అడుగుతారు? ఏ సైజ్ లో ఎంత ప్రైస్ లో చేస్తారు మీరు? అది మనకి 10 by 10 నుంచి స్టార్ట్ అవుతుంది సైజ్. దానికి మనకి వాళ్ళకి కిచెన్ గ్రానైడ్ అదంతా ఇచ్చేస్తాము, వాళ్ళు కుక్ చేసుకోవడానికి, సర్వ్ చేసుకోవడానికి. సో ఒక ఫ్లాప్ డోర్ వస్తుంది వాళ్ళకి, సో అక్కడ నుంచి వాళ్ళు సర్వ్ చేసుకోవచ్చు, లోపల నుండి బయటికి. అది ఒక మనకు 1,40,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 10 by 10 సైజ్. ఓహో, ఓకే. అండ్ ఇది డబుల్ బెడ్రూమ్ ఇంత నీట్ గా రెడీ చేశారు కదా, ఎక్కడికి పంపిస్తున్నారు దీన్ని? ఇది వైజాగ్ వెళ్తుందండి. ఇది హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తుందా? అవును. అంటే చాలా చోట్ల ఉన్నాయి కస్టమర్స్ కి, అంటే వెళ్ళి ఒకటి రెడీ చేయించుకోవాలంటే, కానీ హైదరాబాద్ కే వస్తున్నారంటే, అంటే మీ స్పెషాలిటీ ఏంటి? MS అండ్ SSK రావడానికి ఏంటి? వాట్ సో స్పెషల్ ఏంటంటే, మనం ఆన్ టైం ప్లస్ బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి మన దగ్గరికి వస్తున్నారు. ప్లస్ కస్టమర్ రెస్పాన్స్, వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడము, ఎవ్రీ స్టేజ్లో వాళ్ళకి మనం ఫొటోస్ పెట్టడం కానీ, వాళ్ళని పిలిపించి మీకు ఎక్కడ ఏది కావాలి, స్విచ్చెస్ కానీ, సాకెట్స్ కానీ, ఫ్యాన్స్, మీ కలర్ చాయిస్ ఏంటి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చి, వాళ్ళ దగ్గర రెస్పాన్స్ తీసుకొని వాళ్ళకి తగ్గట్టు మనం చేస్తున్నాం కాబట్టి కస్టమర్ నుంచి కూడా గుడ్ రెస్పాన్స్ వస్తుంది. ఓకే, మీకు ఇలా ఒక కస్టమర్ వచ్చిన తర్వాత నచ్చి వేరే వాళ్ళకి రిఫర్ చేయడం వల్ల ఎక్కువ వస్తున్నాయా, లేకపోతే సోషల్ మీడియాలో చూసి ఎక్కువ వస్తున్నాయా? ఇప్పుడైతే మనకు ప్రజెంట్ రిఫరల్ కూడా వస్తున్నాయి, కాకపోతే ఈ సుమన్ టీవీ మనం చేసిన తర్వాత మనకి ఆన్లైన్ ఆర్డర్స్ చాలా వస్తున్నాయి. కాల్స్ మేము ఆల్రెడీ మొత్తం 4 members పెట్టుకున్నాం ఇప్పుడు, జస్ట్ కాల్స్ మాట్లాడడానికి. సో ఎవ్రీడే 50 to 60 calls per person వస్తాయి. మీ వర్క్ తో ఎలా హ్యాపీగా ఉన్నారో సుమన్ టీవీతో మీరు హ్యాపీగా ఉన్నారు కదా? యా, ఓకే. 100%. సో డబుల్ బెడ్రూమ్ ఇది 6.5 lakhs అయింది. ఇన్ కేస్ ఎవరైనా సపోజ్ మా బడ్జెట్ 6 lakhs మాకు రెడీ చేసి ఇవ్వగలరా అంటే? చేస్తాం, వాళ్ళకి కస్టమైజ్ సైజ్ లో వాళ్ళకి చేసిస్తాం డబుల్ బెడ్రూమ్. సో డబుల్ బెడ్రూమ్ మినిమం ప్రైస్ ఎంత?
మినిమం ప్రైస్ మనకి 12x40 వస్తుందండి. అది 5 lakhs వరకు కూడా అవుతుంది. ఓకే. సో మనం దీంట్లో యూజ్ చేసిందంతా సిమెంట్ బోర్డ్ అండి. ఓహోహో. సో MDF బోర్డ్ లో కూడా వెళ్ళొచ్చు. ఓహోహో. అది 5 lakhs 550 మధ్యలో అయిపోతుంది. సో అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే సరే ఇప్పుడు తొందర పాటు అనకూడదు కానీ తొందరలో లేకపోతే చాలా క్విక్ గా కావాలి మనకి పని తొందరగా అవ్వాలని ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ఇవి అసలు ఎన్ని ఇయర్స్ ఉంటాయి అనేది డౌట్ ఉంటుంది. ఎన్ని ఇయర్స్ వరకు ఇవి మెయింటైన్ అవ్వచ్చు? ఇది మనం 15 to 20 years వరకు అవుతుందండి. దాని తర్వాత కూడా మనం లోపల ఏ పార్ట్ అయినా రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏమన్నా డ్యామేజెస్ అయితే అవి మళ్ళీ నీట్ గా సెట్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది. కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. మనం బయట ఇంట్లోకి పెయింట్ ఎలా వేసుకుంటామో సో బయట దీన్ని కూడా పెయింట్ అలానే వేసుకోవాలి. చాలా మందికి డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు వైజాగ్ అన్నారు, సిటీస్ కి ఆబ్వియస్ గా ట్రాన్స్పోర్టేషన్ అంతా బాగుంటుంది, వెళ్తారు. చాలా మందికి ఫార్మ్స్ కొంచెం లోపలికి ఇంటీరియర్ ప్లేస్ లో లేదా విలేజెస్ లో ఉంటాయి. ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తారా మీరు? షిఫ్ట్ చేస్తామండి. ఏంటంటే మనకి అక్కడ రోడ్ అనేది కొంచెం బాగుండాలన్నమాట, కొంచెం అయినా వెహికల్ వెళ్ళేలాగా ఉండాలి. అలాగైతే మనం షిఫ్ట్ చేయగలుగుతాం. లేదు అక్కడ ఆన్ సైట్ లో మనకి వర్కర్ కి అకామిడేషన్ ప్రొవైడ్ చేయగలిగి ఎలక్ట్రిసిటీ బాగుంటే ఆన్ సైట్ లో కూడా చేస్తాం. సో రాజేష్ గారు ఈ ఆప్షన్ ఏదో బాగుందండి. చాలా మంది అయ్యో మనకు తీసుకోవాలని ఉంది కానీ రోడ్ లేదు ఇప్పుడు ఎలా అనుకోకుండా మీకు సైట్ ఉంటే చాలు, అక్కడ జస్ట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే వర్కర్స్ని తీసుకొచ్చి అక్కడే ఇదంతా రెడీ చేసి ఫిట్ చేసేస్తారంట. ఓకే, బాగుందండి మీ వర్క్స్. అండ్ డబుల్ బెడ్రూమ్ చూసాం కదా, ఇంకా ఏమన్నా ఇన్నోవేటివ్ గా ఈ మధ్య ఏమన్నా చేసారా? ఒకసారి చూద్దాం. రీసెంట్ గానే ఒకటి చేసాము, చూద్దాం. ఓకే. సో రాజేష్ గారు, నేను ఎంటర్ అవ్వగానే అసలు ఇదేంటో అడగాలనుకున్నాను కానీ మనం డబుల్ బెడ్రూమ్ షూట్ చేస్తున్నాం కాబట్టి ఈ తర్వాత అడుగుదాం అనుకున్నాను. అసలు ఏంటిది? ఇది మనకి బఫెట్ కౌంటర్ అండి. రెస్టారెంట్ వాళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళ డిషెస్ ఏమున్నాయో ఇవన్నీ లైన్ గా పెట్టుకుంటారు. సో వార్మర్ లో అవి వేడిగా ఉంటాయి. సో కస్టమర్ వెళ్ళి డైరెక్ట్ సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. సో చాలా మంది ఆల్రెడీ సీటింగ్ అంతా అరేంజ్ చేసిన చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి. బొఫే కి ఏమన్నా ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేద్దామన్న ప్లేస్ ఉండదు. ఇలాంటివి అయితే ఈజీగా ఉంటాయి కదా. మంచి థాట్ అండి. మీరు ఇచ్చారా థాట్, వాళ్ళే ఆ ఐడియాతో వచ్చారు? కస్టమర్ వాళ్ళు వచ్చారు, సో వాళ్ళకి డిజైన్ మనం చేసి ఇచ్చాం. ఓహో, డిజైన్ మీరు ప్రపోజ్ చేశారు ఇలా చేయొచ్చు అని. బాగుంది ఐడియా. సో హైదరాబాద్ లో రెస్టారెంట్స్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం కాదు చాలా మంచి ఐడియానే. ఒకవేళ మీరు బఫే స్టార్ట్ చేయాలి అనుకున్నా లేకపోతే మీ రెస్టారెంట్లో ప్లేస్ లేకుండా కొంచెం ప్లేస్లోనే సెట్ చేయాలి అనుకున్నా కూడా చాలా మంచి ఆప్షన్. సో ఇక్కడ ప్లేట్ లాగా అంటే ఒక అరేంజ్మెంట్ ఇస్తారా? స్టెయిన్లెస్ స్టీల్ ఎక్విప్మెంట్స్ వస్తాయి దీంట్లో. సో డిషెస్ దాంట్లో వేసుకొని అది వార్మర్ వేడి ఉంటుంది అది. ఓ వెరీ నైస్. సో ఇది ఎంత ప్రైస్ లో చేసి ఇవ్వగలరు మీరు? ఇది మనకి 55,000 to 60 అవుతుంది. ఓ చాలా రీజనబుల్ ప్రైస్ కూడా. అండ్ దీనికన్నా అది చిన్నదిగా ఉంది. ఇది 12x4 సైజ్, అది 10x4 సైజ్. ఓకే, దీంట్లో మళ్ళీ చిన్న సైజ్ కూడా చేసిస్తారు. సో మనం డబుల్ బెడ్రూమ్ లో సిమెంట్ బోర్డ్ అన్నాం కదా, MDF బోర్డ్ అయితే కొంచెం ప్రైస్ తక్కువ అన్నారు. ఒకసారి చూద్దాం రెడీగా చూద్దాం. MDF బోర్డ్ అన్నారు. ఇది అండి MDF బోర్డ్. సో దీంట్లో ప్రీలామినేటెడ్ కలర్స్ వస్తాయి. కస్టమర్స్ కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం దీనికి వేసిస్తాం. అండ్ నీట్ గా కూడా ఉందండి. నేను ఇంకా MDF కొంచెం చీప్ లో దొరుకుతుందంటే ఇంకా ఎలా ఉంటుందో అనుకున్నాను. ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. సో ఎక్కువ షీట్స్ వేస్తారా మీరు? ఇన్సైడ్ టైల్స్ కూడా వాడతారా? టైల్స్ కూడా మనం జనరల్ గా యూజ్ చేసేది షీట్స్. కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ సైడ్ కి వెళ్ళినాక వాళ్ళు టైల్స్ వేసుకోవచ్చు. ఓహోహో, ఓకే. అంటే ఇది చాలా చిన్న స్పేస్ లాగా ఉంది. అగైన్ అండ్ ఇక్కడ రెస్ట్ రూమ్ ఇచ్చారు. ఏంటి అసలు ఇది? ఇది సెక్యూరిటీ క్యాబిన్ అండి. స్కూల్ వాళ్ళకి సిద్దిపేట నుంచి మాకు ఆర్డర్ వచ్చింది అనమాట. సో వాళ్ళు మాకు వాచ్మెన్ సెక్యూరిటీ కోసం ఒక రూమ్ కావాలంటే ఇలా చిన్నగా రెడీ చేసి ఇచ్చామన్నమాట. ఓకే. దీని ప్రైస్ మనకు 1,45,000. సో రాజేష్ గారు, ఇన్ని స్టైల్స్ లో ఇన్ని వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ క్రియేట్ చేస్తున్నారు కదా, కానీ ఇలా చాలా మంది ఉన్నారు. చాలా చోట్ల హైదరాబాద్ లోనే కాదు కొన్ని మేజర్ టౌన్స్ లో కూడా రెడీ చేస్తున్నారు. కానీ మీ స్పెషాలిటీ ఏంటి? MS అండ్ SSK ఎందుకు రావాలి అసలు కస్టమర్? మా స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర మెటీరియల్ ఎప్పుడు రెడీగా ఉంటుందండి. మ్యాన్ పవర్ కూడా మా దగ్గర 4 teams ఉన్నాయి. ఒక టీం ఏమో బయట సైట్లలో వర్క్ చేస్తారు, ఇక్కడ 3 teams ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి వర్క్ అనేది వెరీ ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఎవరు కస్టమర్కి ఏది కావాలన్నా కానీ తొందరగా మనం వర్క్ ఇచ్చేస్తాం, వాళ్ళకి రెడీ చేసి ఇచ్చేస్తాం. సో మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది, మెటీరియల్ రెడీగా ఉంటుంది. అండ్ మీరు క్విక్ గా అని చెప్పారు నాకు స్టార్టింగ్ లో. సో మీరు క్విక్ గా ఇవ్వగలరు
అండ్ ప్రైసెస్ కూడా అసలు ఓపెన్ గా రివీల్ చేస్తున్నారండి. ఏది ఎంత ప్రైస్ అనేది నేను అందుకే చాలా క్లియర్ గా అడుగుతూ వచ్చాను మీ అందరికీ అర్థం కావాలని. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లేట్ చేయకుండా వెంటనే డిస్ప్లే అవుతూ ఉన్నాయి నెంబర్స్, కాంటాక్ట్ చేసేయండి.